ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. అంటే మండే రోజు. ఆ రోజైతే గుళ్ళో అమ్మవారికి రంగం, ఇంకా పోతరాజు మేకగావు, బలిగంప కార్యక్రమాలు ఉంటాయి. సో, ఈసారి మాత్రం అమ్మవారు ఏం చెప్పిర్రంటే రంగంలో శుక్రవారం రోజు 5 సాకలు పొయ్యాలని చెప్పిర్రంట. సో, ఇంకా బోనం అన్నం ఉంటది గదా! ఆ అన్నానికి మొత్తం అయితే ఇట్లా గుమ్మడికాయతోని దిష్టి తీస్తారు. దాని తర్వాత పోతరాజు మేకగావు ఉంటది. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. గూస్ బంప్స్ అనమాట. ఈ వీడియో క్యాప్చర్ చేస్తుంటేనే అసలు నా ఒళ్ళు మొత్తం ఇట్లా అయిపోయింది. ఇంకా దాని తర్వాత అన్నం ఉంటది గదా! ఆ అన్నం అంతా తీసుకొని ఇట్లా బస్తీలో చల్లుతారనమాట. ఇట్లా కట్టెలెందుకు కొడుతున్నారంటే, గంప ఏదైతే ఉందో అన్నము ఎత్తుకుంటారు గదా! అతనికి దుష్టశక్తులు ఇట్లా లాక్కోడానికి ట్రై చేస్తాయంట. సో, అందుకనేసి ఇట్లా అందరైతే కట్టెలు తీసుకొని కొడతా ఉంటారు. అట్లా కొడితే ఆ దుష్టశక్తులనేటివి రాకుండా ఉంటాయని మా నమ్మకము. ఇట్లా బస్తీ అంతా చల్లుతారు. ఇట్లా చల్లితే మంచి జరుగుతదని మా నమ్మకము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన పేజ్‌ని ఫాలో చేసుకోండి.